కోఆర్డినేటెడ్ డిసెంగేజ్మెంట్ ఎట్ పాంగాంగ్సో రాజ్నాథ్ టెల్స్ రాజ్యసభ. దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది నేను ద హిందూ పేపర్లోని ఢిల్లీ ఎడిషన్లోని పేజ్ నెంబర్ 1 నుంచి పికప్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. అండ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్. సిలబస్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇంకా ప్రిసైజ్గా ఇండియా చైనాకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇంకా ప్రిసైజ్గా చెప్పుకుంటే ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్కి సంబంధించినటువంటి ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాము, జాగ్రత్తగా వినండి. బిఫోర్ అనలైజింగ్ అవర్ ఆర్టికల్ ఇన్ ఎ గ్రేట్ డీటెయిల్, let us once talk about two of our most exclusive and important కోర్సెస్ అండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసిన బెస్ట్ కోర్సెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి జాయిన్ అయితే తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు, లైఫ్ టైం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది, అన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ రాస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దాన్ని కరెక్ట్ చేసి మీకు పర్సనల్ ఫీడ్బ్యాక్ ఈచ్ ఇండివిజువల్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది జరుగుతుంది. యూ కెన్ కొత్త బ్యాచెస్ వస్తున్న కొద్దీ మీరు లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్, రికార్డెడ్ వెర్షన్ ఆఫ్ ద క్లాస్ కూడా మీకు యాప్లో లైఫ్ టైం అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సీసాట్ కూడా కలిపి వస్తుంది. గ్రూప్ 1 ఏపీఎస్సీ, గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ నోటిఫికేషన్ పెడితే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ పెనీ, ఒక్క పైసా కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీకు కాంప్లిమెంటరీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, కోచింగ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మొత్తం ఫీజు ఎంత అండి అంటే 45,000 రూపాయలమ్మ. జస్ట్ 45,000 రూపీస్ సింగిల్ పేమెంట్ చేస్తే, లేదు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటాను అంటే 5,000 చొప్పున 11 నెలలు మీరు కట్టొచ్చు. సో ఫీజు అనేది 5,000 పెరిగిపోతుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్లో అయితే 55,000 to 60,000 అవుతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి చూడండి, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అస్సలు ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ప్లీజ్ జాయిన్ రైట్ నౌ. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తుంది? కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఎక్కువ వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నానమ్మా, మేము యూట్యూబ్లో హిందూ అనాలిసిస్ అనేది అప్లోడ్ చేయట్లేదు, అర్థమైందా? ఓన్లీ బైట్స్లా అప్లోడ్ చేస్తున్నాం. మీకు కాంప్రహెన్సివ్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ టు ద కోర్స్. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్, ఎడిటోరియల్ డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు జూన్ 2020 నుంచి మే 2021 వరకు మీకు కంప్లీట్గా ప్రిలిమ్స్ 2021కి మిమ్మల్ని తయారు చేయాలని చెప్పి కాంప్రహెన్సివ్ ఇది అనేది తయారు చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? కాంప్రహెన్సివ్ కోర్స్ డిజైన్ చేయడం అనేది జరిగింది. మీకు మొత్తం అన్ని ఎంసీక్యూస్ రూపంలో మొత్తం అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కంపైలేషన్ అనేది ఉంటుంది. అంటే 120 రోజులు ఉంది కదా, ఈ 120 రోజుల్ని మేము 12 నెలలకు విడదీస్తాం. అంటే ప్రతి 10 రోజుల్లో నేను 1 మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను కంప్లీట్ చేస్తాను. 11th డే మీకు ఆ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ అనేది అవుతుంది. సో మీ టెస్ట్ రాస్తారు, టెస్ట్లో మీ మార్క్స్ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా యూనియన్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ నేను అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 10,000 రూపాయలు ఫీజు. 10,000 రూపాయలు మీరు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు అడ్మిషన్స్ మా ఇన్స్టిట్యూట్లో ఏ అడ్మిషన్స్ కావాలన్నా చక్కగా కాంటాక్ట్ చేయండి. సో యాంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా నేను చెప్తాను. నా టీచింగ్ స్టైల్, నా బైలింగ్వల్ స్టైల్ మీకు నచ్చినట్టయితే చక్కగా మన యాంథ్రోపాలజీ కూడా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. యాంథ్రోపాలజీ ఫీజు ఎంత అంటే జస్ట్ సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 రూపాయలు, లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే నెలకి 5,000 చొప్పున 5 నెలలు కట్టుకోవాలండి, 25,000 అవుతుంది అప్పుడు. సో చక్కగా మంచిగా నేర్చుకోవచ్చు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ ఫర్ యూ. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అందులో వస్తుందండి. ఎవ్రీథింగ్ మొత్తం మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేవన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా ఉంటాయి.
అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న తర్వాత యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ తీసుకోవాలని అనుకోవద్దు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసి అన్నీ వస్తాయి. ఓకేనా? రైట్. అసలు ఆలోచించొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఇండియా అండ్ చైనాకి మధ్య స్టాండ్ ఆఫ్ అనేది 3 సెక్టార్స్లో ఉండడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ హిందూ అనాలిసిస్లో చాలాసార్లు వీటి గురించి డిస్కస్ చేశాను. బట్ మళ్ళీ ఒక్కసారి ఇది చేద్దాం, చూడండి. మొదటిది ఏంటి అంటే వెస్టర్న్ సెక్టార్, రెండవది ఏంటి అంటే మిడిల్ సెక్టార్ ఆర్ సెంట్రల్ సెక్టార్, థర్డ్ది ఏంటి అంటే ఈస్టర్న్ సెక్టార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కన్సర్న్డ్ ఏంటి అంటే వెస్టర్న్ సెక్టార్లో స్టాండ్ ఆఫ్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దాంతోపాటు ఈస్టర్న్ సెక్టార్లో స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అండ్ లీస్ట్ కన్సర్న్డ్ ఏంటి అంటే మిడిల్ సెక్టార్ ఆర్ సెంట్రల్ సెక్టార్. వెస్టర్న్ సెక్టార్ మీరు చూసుకుంటే మొత్తం స్టాండ్ ఆఫ్ ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందంటే 2150. మిడిల్ సెక్టార్ చూసుకుంటే విచ్ ఇస్ వెరీ మైల్డ్ 625 కిలోమీటర్స్. ఈస్టర్న్ సెక్టార్ చూసుకుంటే 1140 కిలోమీటర్స్ మేర స్టాండ్ ఆఫ్ అనేది జరగడం అనేది జరిగింది. అండ్ రీసెంట్గా ఈ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో చైనాకి ఇండియాకి మధ్య జరుగుతున్నటువంటి 9 month లాంగ్ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఇదవ్వడం అనేది జరిగింది అంటే వెస్టర్న్ సెక్టార్. సో వెస్టర్న్ సెక్టార్లో ఈ స్టాండ్ ఆఫ్ ఏదైతే జరుగుతుందో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము, జాగ్రత్తగా వినండి. అసలు వెస్టర్న్ సెక్టార్లో స్టాండ్ ఆఫ్ అంతా ఎందుకోసము అంటే ఇక్కడ మ్యాప్లో అక్సై చిన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఏరియా కోసం అండి. సో అసలు ఈ స్టాండ్ ఆఫ్ అనేది రీసెంట్గా 9 months ముందు ఎందుకు స్టార్ట్ అయింది, వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇండియాస్, ఇదిగోండి ఇక్కడ ఈ మ్యాప్ ఉంది చూసారు, ఈ మ్యాప్ ఎగ్జాక్ట్ ఇక్కడ జూమ్ చేసి చూసారు చూడండి. ఇక్కడ ఇండియా అనేది ఏం చేస్తుంది అంటే దర్బూక్ అనేటటువంటి ఒక ఏరియా నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హయ్యెస్ట్ బేస్ అయినటువంటి దౌలత్ బెగ్ ఓల్డీ ఏదైతే ఉంటుందో మనకి నార్థన్ పీక్ అండి. సో అక్కడ వరకు ఇండియా అనేది ఏం చేస్తుందంటే రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోడ్ కన్స్ట్రక్షన్లో ఒక పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి దో ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలోనే ఆ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పటికీ ఎల్ఏసి ముఖ్యంగా మనకి చైనాకి బార్డర్ అని చెప్పి మనం భావిస్తున్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరగా ఉంది. సో ఈ రోడ్ ఏదైతే ఉంటుందో ఇది పీక్స్లో ఉండడం వల్ల, ఇది హైట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇండియన్ ఫోర్సెస్ అనే వాళ్ళకి ఒక ఎడ్జ్ అనేది వస్తుంది, ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది వస్తుంది. సో ఈ బార్డర్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అనేది తప్పు. దో చైనా ఈజ్ బిల్డింగ్ సో మచ్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 10 ఏళ్లలో బిల్డ్ చేసుకున్నప్పటికీ ఇండియా అనేది బిల్డ్ చేసుకుంటుంటే మాత్రం చైనా అనేది అడ్డుపడుతుంది. ఎందుకు అంటే ఈ పర్టికులర్ రోడ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ గివ్ అన్ ఎడ్జ్ టు ఆర్ మన తాలూకా ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి ఏదైతే ఉంటుందో వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రోడ్ కన్స్ట్రక్షన్తో స్టాండ్ ఆఫ్ మొదలవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మ్యాప్ చూపించి ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే ఈ మ్యాప్ చూడండి అమ్మ, రీసెంట్గా ఇండియా అండ్ చైనా మధ్య స్టాండ్ ఆఫ్లో భాగంగా రీసెంట్ ఆర్మ్ ఫోర్సెస్, చైనీస్ ఆర్మ్ ఫోర్సెస్కి మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి మధ్య క్లాషెస్ అనేవి ఎదురైనవి. ఎక్కడెక్కడ ఎదురైనవి అంటే ఒకటి పాంగాంగ్సో లేక్ యొక్క నార్త్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో నార్త్ బ్యాంక్లో, అండ్ హాట్ స్ప్రింగ్ ఇది పాంగాంగ్సో లేక్ అండి. ఈ పాంగాంగ్సో లేక్ ఉంది కదా, ఈ పాంగాంగ్సో లేక్కి పైన ఉన్నది నార్త్ బ్యాంక్ అవుతుంది, కింద ఉన్నదంతా సౌత్ బ్యాంక్ అవుతుంది. ఓకేనా, చూడండి. దాంతోపాటు హాట్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాట్ స్ప్రింగ్స్ అనేటటువంటి ఏరియాలో, దాంతోపాటు ఈ రోడ్డుకి దగ్గరగా ఉండేటటువంటి గాల్వాన్ వ్యాలీ ఏదైతే ఉంటుందో, గాల్వాన్ రివర్ వ్యాలీ ఏదైతే ఉంటుందో అక్కడ మీ గాల్వాన్ రివర్ వ్యాలీలో మన సోల్జర్స్ కూడా 20 మంది చనిపోయారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈవెన్ చైనీస్ క్యాజువాలిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బయట పెట్టలేదు. దే నెవర్ డిస్క్లోజ్డ్ హౌ మెనీ క్యాజువాలిటీస్ వర్ దేర్ ఇన్ చైనాలో ఎంతమంది చనిపోయారో వాళ్ళు అసలు బయట పెట్టలేదమ్మా. అర్థమైందా? సో ఈ మన తాలూకా మన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి కూడా చనిపోయారు, సోల్జర్, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. రైట్. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే వాట్ ఎవర్ ద స్టాండ్ ఆఫ్ వీ హ్యావ్ బిల్డప్ మామూలుగా ఏం జరిగింది, ఈ స్టాండ్ ఆఫ్లో భాగంగా ఏం చేశారు అంటే చైనా నుంచి ట్రూప్స్ ఏవైతే ఉంటాయో ట్రూప్స్ ఎల్ఏసీ దగ్గరికి, ఇండియా వాళ్ళ తాలూకా ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎల్ఏసీ దగ్గరికి మొబిలైజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఏమంటాము అంటే ఎంగేజ్మెంట్ అంటాం.
ఎంగేజ్మెంట్ సివియర్ అయిపోతుంది అని మొన్నటి వరకు పేపర్లో చూసుకున్నాను, చూసారు. ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళ తాలూకా మిలిటరీ ట్యాంక్స్, మిలిటరీ తాలూకా కన్స్ట్రక్షన్స్ అన్ని బార్డర్ దగ్గరికి, అంటే యుద్ధానికి సిద్ధం అవ్వడం ఏదైతే ఉంటుందో యుద్ధానికి సిద్ధం అవ్వడం, వాళ్ళ బార్డర్ని కాపాడుకోవడానికి వాళ్ళు, వాళ్ళ టెరిటరీని కాపాడుకోవడానికి వాళ్ళు, మన టెరిటరీని కాపాడుకోవడానికి మనం ఎదురెదురుగా మన ఆర్మ్డ్ ఇవేవైతే ఉంటాయో మన కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేసుకోవడం, మన ట్యాంకులు కానీ మన యుద్ధ విమానాలు కానీ వీటన్నిటిని పోగు చేయడం, అక్కడికి దాన్ని ఎంగేజ్మెంట్ అంటాం. అయితే ఈ ఎంగేజ్మెంట్ ఏమైంది, ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి టాక్స్ ఏవైతే జరిగాయో దాని తర్వాత ఏమైంది, డిసెంగేజ్మెంట్ అవ్వబోతుంది. అంటే ఏవైతే మోహ రిలేటెడ్ చేశారో వాటన్నింటినీ వెనక్కి తీసుకెళ్ళబోతున్నారు. అర్థమైందా? ఈ డిసెంగేజ్మెంట్ చేస్తున్నాము అని చెప్పి ఎవరు చెప్పారు అంటే రీసెంట్గా నిన్న మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, చైనా యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో చైనా యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో మన ఆర్మీ వాళ్ళు ఏమైనా దీని మీద కామెంట్ చేశారా అంటే అసలు ఏమీ కామెంట్ చేయలేదాం. అయితే ఈరోజు మన తాలూకా డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ రాజ్యసభలో ఏం చెప్పారు అంటే అవును, డిసెంగేజ్మెంట్ ఒక ఆర్గనైజ్డ్, ఒక సింక్రోనస్ మేనర్లో డిసెంగేజ్మెంట్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ డిసెంగేజ్మెంట్ ప్లాన్ అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ డిసెంగేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ డిసెంగేజ్మెంట్ ఈ స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్టెడ్ టు, మనకు చూసారు ఇప్పుడు మనం చాలా ఎల్ఏసి గుండా ఏముంటాయంటే లైన్ ఆఫ్ యాక్చువల్ గుండా ప్యాట్రోలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. మన ప్యాట్రోలింగ్ పాయింట్స్ డిఫరెంట్ ప్యాట్రోలింగ్ పాయింట్స్ దగ్గర మనకి చైనాకి మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇదయ్యాయి. డిఫరెంట్ ప్యాట్రోలింగ్ పాయింట్స్ దగ్గర ఎంగేజ్మెంట్ అనేది అవ్వడం అనేది జరిగింది. డిఫరెంట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గుండా ఏం చేశారు అంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు, మన వైపు నుంచి మనం, మన తాలూకా కెపాసిటీ, మిలిటరీ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంగేజ్ చేయడం అనేది జరిగింది. ఎయిదర్ ఇట్స్ సోల్జర్స్ కానీ, లేకపోతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్యాంక్స్ కానీ, ఆర్టిలరీ కానీ, ఏదో ఒకటి. సో ఈ ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఏమవుతుంది, డిసెంగేజ్మెంట్ అవుతుంది. సో మొత్తం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఎక్కడైతే ఎంగేజ్ అయిందో అంతా ఎంగేజ్మెంట్ అనేది డిసెంగేజ్ చేస్తూ ఉన్నారా అంటే కాదండి. ఓన్లీ పాంగాంగ్సో లేక్ ఏదైతే ఉంటుందో పాంగాంగ్సో లేక్ దగ్గర ఏదైతే ఎంగేజ్మెంట్ జరిగిందో దాన్ని ఒక ఫేజ్డ్ మేనర్లో డిసెంగేజ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారు, ఇక్కడ మ్యాప్ ఇది చూడండి, ఇక్కడ ఈ లైన్ ఒకటి మీకు కనిపిస్తూ ఉంది. ఈ లైన్ ఏంటి అంటే LAC, ఇండియాను గుర్తించినటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏంటంటే అది. అర్థమైందా? సో మన ఇండియా వాళ్ళు ముందు ఆర్మ్డ్ ఫోర్సెస్ వారు ఎక్కడి వరకు వెళ్ళేవాళ్ళు, ఫింగర్ 8 వరకు, ఎక్కడ వరకు ప్యాట్రోలింగ్ అనేది చేసేవాళ్ళు. అర్థమైందా? ప్యాట్రోలింగ్ అంటే ఏంటమ్మా అంటే గస్తీ అమ్మ. గస్తీ కాయడం అనేది జరిగింది. అయితే చైనా అనేది రీసెంట్ స్టాండ్ ఆఫ్లో భాగంగా ఏం చేసింది, LAC నుంచి ఏకంగా 8 కిలోమీటర్స్ ముందుకు వచ్చేయడం అనేది జరిగింది. చైనీస్ హ్యావ్ కమ్ ఇన్ 8 కిలోమీటర్స్. సో ఫింగర్ 5 ఏదైతే ఉంటుందో, ఏంటి ఫింగర్స్ అంటే పాంగాంగ్సో లేక్కి పక్కన బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో నార్త్ బ్యాంక్కి ఇలా ఫింగర్స్లా ఉంటాయమ్మా. అర్థమైందా? వాటిని ఫింగర్స్ దీనిలా ఉండడం అనేది జరుగుతుంది. ఫింగర్ 1, ఫింగర్ 2, ఫింగర్ 3, ఫింగర్ 4, ఫింగర్ 5, ఫింగర్ 6, ఫింగర్ 7, ఫింగర్ 8 ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఫింగర్ 8 వరకు మనకి LAC ఉంటే వాళ్ళు ఏం చేశారు, ఫింగర్ 5 వరకు వచ్చేయడం అనేది జరిగింది. అర్థమైందా? మామూలుగా ఏం జరుగుతుంది అంటే మన వాళ్ళు ఫింగర్ 3తో ఆగిపోతారు, వాళ్ళు ఫింగర్ 8తో ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఈ మధ్య ఏరియా ఏదైతే ఉంటుందో ఈ మధ్య ఏరియాని ఇద్దరు బోత్ కంట్రీస్ ఏం చేస్తాయంటే గస్తీ కాయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా ఏం జరిగింది, ఫింగర్ 5 వరకు మన తాలూకా వీళ్ళు చైనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా రావడం అనేది జరిగింది. మన ఇండియా వాళ్ళు కూడా ఫింగర్ 3 దాటి ఇక్కడ ఎంగేజ్మెంట్. సో కరెక్ట్గా ఫింగర్ 5 దగ్గర వాళ్ళ తాలూకా ట్రూప్స్ అన్నీ వేసుకొని మన తాలూకా ట్రూప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకొని ఎంగేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ తాలూకా ట్రూప్స్ని కానీ, మిలిటరీ ఆర్టిలరీ కానీ డిసెంగేజ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మ. సో ఆఫ్టర్ దిస్ డిసెంగేజ్మెంట్ ఏం జరుగుతుంది సార్, ఆఫ్టర్ దిస్ డిసెంగేజ్మెంట్ ఏం జరుగుతుంది అంటే ప్రీ స్టాండ్ ఆఫ్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రీ స్టాండ్ ఆఫ్ పొజిషన్ అంటే ఏంటి సార్ అంటే ఫింగర్ 8 దగ్గరికి మన చైనీస్ వాళ్ళు వచ్చేస్తారండి. ఫింగర్ 8 తర్వాత వాళ్ళు గస్తీ కాయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మన ఇండియా వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తారు, ఫింగర్ 3 ఏదైతే ఉంటుందో ఫింగర్ 3కి మన ఇండియా వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ మధ్యలో ప్రాంతం ఏంటి అంటే దట్ ఈజ్ నో ప్యాట్రోలింగ్ ఏరియా. అక్కడ ప్యాట్రోలింగ్ చేయకూడదు అని చెప్పి ఒక అగ్రిమెంట్కి రావడం అనేది జరిగింది రీసెంట్గా. ఎప్పుడు మళ్ళీ ప్యాట్రోలింగ్ అంటే మళ్ళీ ఎవరు ప్యాట్రోల్ చేయాలి, ఏ సమయాల్లో ప్యాట్రోల్ చేయాలి, ఒక అగ్రిమెంట్ అనేది 2 కంట్రీస్ మధ్య సైన్ అయితే తప్ప అప్పటి వరకు ఆ మధ్య ప్రాంతంలో ఎవ్వరు ప్యాట్రోలింగ్ అనేది చేయకూడదు. దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏ డిస్ప్యూటెడ్ ఏరియా ఆర్
నో ఎంట్రీ ఏరియా ఫర్ బోత్ చైనీస్ అండ్ ఇండియన్స్ అని చెప్పి ఇప్పుడు ఒక అగ్రిమెంట్ రావడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ డిసెంగేజ్మెంట్ అనేది ఎక్కడమ్మా అంటే ఓన్లీ పాంగాంగ్సో లేక్ దగ్గర. అండ్ ఈ డిసెంగేజ్మెంట్ తర్వాత ఏం కాబోతుంది అంటే పాంగాంగ్సో లేక్ దగ్గర ప్రీ స్టాండ్ ఆఫ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతారు. చైనీస్ ఫింగర్ 8 అవతలకి వెళ్ళిపోతారు, ఇండియన్స్ ఫింగర్ 3కి యువతలకు వచ్చేస్తారు. అర్థమైందా? మన పర్మనెంట్ ఇదనేది ఉంది అక్కడ, పోస్ట్ ఇండియా ఆర్మీకి ఒక పర్మనెంట్ పోస్ట్ ఉంది ఫింగర్ 3 దగ్గర, అక్కడికి మన వాళ్ళు వచ్చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈజ్ దిస్ మీన్ మనకి స్టాండ్ ఆఫ్ ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ మనం ఏదైతే గత 9 నెలలుగా నేర్చుకుంటున్నామో, అయితే మరి సార్ మరి స్టాండ్ ఆఫ్ అనేది అయిపోయిందా ఏంటి సంగతి అంటే ఇట్ ఈజ్ ఏ క్లియర్ నో అండి. మనకి ఈ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఈ స్టాండ్ ఆఫ్ అనేది ఇంకా అవ్వలేదు. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారే చెప్పారు ఓన్లీ పాంగాంగ్సో దగ్గరే డిసెంగేజ్మెంట్ అవుతుంది, ఇంకా కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అనేవి ఇంకా ఉన్నాయి. సో ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ ఇన్ ఫర్దర్ టాక్స్ ఫర్దర్ అగ్రిమెంట్స్ మేము ఏం చేస్తామో అక్కడ నుంచి బయటకు వెనక్కి రావడం అనేది బోత్ కంట్రీస్ డిసెంగేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మన రాజ్నాథ్ సింగ్ మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో బోత్ నార్త్ బ్యాంక్, ఇది నార్త్ బ్యాంక్ అండి, ఈ కింద ఉన్నది సౌత్ బ్యాంక్. సో పాంగాంగ్సో యొక్క నార్త్ అండ్ సౌత్ బ్యాంక్స్లో ఏం జరుగుతుంది, డిసెంగేజ్మెంట్ అయితే జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. సరే సార్, మరి ఎందుకు ఈ డిసెంగేజ్మెంట్ అనేది ముందే చేసేయచ్చు కదా, ఇంత లేట్ ఎందుకైంది 9 months తర్వాత? ఈ మాటలేవో ముందో మాట్లాడి వెనక్కి వెళ్ళిపోతే సరిపోతుంది కదా, గొడవ అసలు ఉండదు కదా అంటే ఎందుకు ఇంత లేట్ అయింది అంటే చైనా అనేది ఏదైతే ఉందో చైనా ముందు ఇండియా అనేది వెనక్కి తగ్గాలి అని పట్టుబట్టిందండి. అర్థమైందా? మన ఇండియా వాళ్ళు కూడా మన సావరెంటీ ఏదైతే ఉంటుందో, సార్వభౌమత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవడానికి స్టబన్గా ఉండిపోవడం అనేది జరిగింది. రాయిలాగా లేదు మేము వెనక్కి తగ్గమని చెప్పి అలా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఆ విషయాల్లో ఇద్దరు డిసెంగేజ్ అవ్వడం అనేది జరిగింది. బోత్ కేమ్ టు ది అగ్రిమెంట్ దట్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 కంట్రీస్ గౌరవించాలి. దాంతోపాటు నెయిదర్ ద పార్టీ షుడ్ అటెంప్ట్ టు చేంజ్ ద స్టేటస్ కో యూనిలేటరల్లీ. ఎల్ఏసి యొక్క ఇదేదైతే ఉంటుందో డిమార్కేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా చేంజ్ చేయకూడదు. దాంతోపాటు ట్రూప్స్ మొబిలైజింగ్ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మార్చడానికి ఎప్పుడు ఇదవ్వడం అనేది జరగకూడదు. దాంతోపాటు ముందు చాలా అగ్రిమెంట్స్ చేసుకున్నారు, ఏవి ఇండియా అండ్ దాంతోపాటు మన తాలూకా చైనా. సో ఈ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా అడ్హేర్ చేయాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మ. ఇప్పుడు చూడండి మన బార్డర్ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో దాని టైం లైన్ చూద్దాం. May 5th, 2020 ఏమైంది, ఫస్ట్ మేజర్ క్లాష్ అనేది బోత్ ఇండియా అండ్ చైనీస్ సోల్జర్స్ మధ్య ఇదవ్వడం అనేది జరిగింది. ఎక్కడమ్మా అంటే పాంగాంగ్సో లేక్ యొక్క నార్త్ బ్యాంక్, ఇందాక చూపించాను చూసారా ఫింగర్స్, అక్కడ ఇదవ్వడం అనేది జరిగింది. సెవరల్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాయపడడం అనేది జరిగింది అండ్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్. May 5th to May 15th ఏం జరిగింది అంటే మనకి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేశారు, మన ఇండియాలోకి ఫింగర్ 8 దాటి చొరబడ్డం అనేది జరిగిందండి. ఎక్కడెక్కడ, పాంగాంగ్సో లేక్ దగ్గర, గల్వాన్ దగ్గర, దెప్సాంగ్ దగ్గర, సిక్కిం అండ్ అదర్ పాయింట్స్ ఆన్ ద ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పొడవున వాళ్ళు ట్రాన్స్గ్రెషన్స్ అంటే చొరబడ్డం అనేది జరిగింది. నెక్స్ట్ June 15th ఏం జరిగింది, 20 మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోవడం అనేది జరిగింది అన్ఫార్చునేట్లీ. అండ్ చైనీస్ నుంచి కూడా క్యాజువాలిటీస్ ఉన్నాయి, బట్ ఎంతమంది చనిపోయారో చైనా వాళ్ళు ఇప్పటికీ బయట పెట్టలేదు, ఇప్పటికీ కాన్ఫిడెన్షియల్గా ఉంచగలిగారు. నెక్స్ట్ June 19th ఏం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఎవ్వరూ మన బార్డర్స్లోకి ఎంటర్ అవ్వలేదు అని చెప్పడం అనేది జరిగింది. August 29th to 30 మధ్యలో ఏం జరిగింది, ఇండియన్ అండ్ చైనీస్ ట్రూప్స్ క్లాష్ ఎట్ పాంగాంగ్సో సౌత్ బ్యాంక్. ఇందాక నార్త్ బ్యాంక్ దగ్గర క్లాష్ అయితే ఇప్పుడు ఎక్కడైంది, సౌత్ బ్యాంక్ దగ్గర క్లాష్ అవ్వడం అనేది జరిగింది. దీనిలో ఇండియన్ ట్రూప్స్, ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారు, మన తాలూకా ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో సౌత్ బ్యాంక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ పీక్స్ కానీ దాంతోపాటు స్పాంగూర్ గ్యాప్ అంటాం, స్పాంగూర్ వ్యాలీ అంటాం. సో ఆ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన వాళ్ళు డామినేట్ చేయడం అనేది జరిగింది, మన వాళ్ళు దాని మీద హోల్డ్ తెచ్చుకోవడం అనేది జరిగింది. September 3rd ఏం జరిగింది, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మీట్స్ హిస్ చైనీస్ కౌంటర్ పార్ట్. చైనా యొక్క డిఫెన్స్ మినిస్టర్ లెవెల్ మీటింగ్ అనేది అవ్వడం అనేది జరిగింది. September 10th ఏం జరిగింది, ఎక్స్టర్నల్ ఫారెన్ అఫైర్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఇండియా అండ్ చైనా వాళ్ళ మధ్య మీటింగ్ అనేది జరిగింది. అండ్ దే అగ్రీ అపాన్ ఏ 5-point రిజల్యూషన్తో ముందుకు రావడం అనేది జరిగింది.
నవంబర్ 6th ఏం జరిగింది, అఫీషియల్స్ ఏ డిసెంగేజ్మెంట్ ప్లాన్ హ్యాస్ బీన్ అగ్రిమెంట్ అపాన్, ఒక డిసెంగేజ్మెంట్ ప్లాన్ అనేది అగ్రి అయ్యింది, బోత్ పార్టీస్ అగ్రిమెంట్కి వచ్చాయి అని చెప్పడం అనేది జరిగింది. జనవరి 24th ఏం జరిగింది, 9th రౌండ్ ఆఫ్ కార్ప్స్ కమాండర్ టాక్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ 16 అవర్స్కి మధ్య జరగడం అనేది జరిగింది. అండ్ ఆన్ ఫిబ్రవరి 10th మన తాలూకా చైనా డిఫెన్స్ మినిస్ట్రీ ఏం రిలీజ్ చేసింది, డిసెంగేజ్మెంట్ అనేది మేము చేస్తున్నాం బోత్ కంట్రీస్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫిబ్రవరి 11th మన తాలూకా డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే రాజ్నాథ్ సింగ్ ఉన్నారో ఆయన రాజ్యసభలో ఈ తాలూకా అవును డిసెంగేజ్మెంట్ నిజంగానే జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రజెంట్ డిసెంగేజ్మెంట్ ప్లాన్ ఇన్ లడఖ్ అమ్మ. సో మీ అందరికీ ఈ డిసెంగేజ్మెంట్ ప్లాన్ ఏంటి, ముందు అసలు ఎందుకు స్టాండ్ ఆఫ్ స్టార్ట్ అయింది, ఎన్ని సెక్టార్స్లో స్టాండ్ ఆఫ్ నడుస్తుంది, డీటెయిల్డ్గా ఇవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను.